హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ కార్న్ వడ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది స్వీట్ కార్న్ 2 కండలు తీసుకున్నాను. ఇట్లా వలిచి పెట్టుకొని కొంచెం కొంచెం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ వేసి గ్రైండ్ చేశాను మిక్సీ జార్లో. ఇంకొక హాఫ్లో 2 పచ్చిమిర్చి, కొంచెం 1 స్పూన్ జీరా వేసి కచ్చపచ్చగా వచ్చేట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. దీనిలో తగినంత సాల్ట్, పిండి మొత్తానికి సరిపడా సాల్ట్, కొంచెం పుదీనా, కొత్తిమీర వేయాలి. నా దగ్గర పుదీనా మాత్రం ఉంది, పుదీనా వేసాను. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ సేమ్ బియ్యపిండి వేయాలి. వేసి మొత్తం కలపాలి ఒకసారి. బియ్యపిండి 2 స్పూన్స్ వేసాను. వేసి పైన కలపాలి. గట్టిగా కలిపితే బాగా వాటర్ లాగా వస్తుంది, వడ సరిగ్గా రాదు. అందుకని పైన కలపాలి. ఈ విధంగా కలిపి తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి చిన్నగా కట్ చేసి కలుపుకోవాలి. ఆ పిండిలోనే మొత్తం కలిపి ఈ విధంగా పెట్టుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ని వేడి చేసుకోవాలి. వేడవుతున్నప్పుడు ఈ పిండిని కొంచెం ముద్దలుగా ఇట్లా బాల్స్ లాగా చేసి ఎడం చేతిలో ఇట్లాగా వేసి వడల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తీసి ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు అయితే ఇట్లా చేసుకుంటే ఈ వడ ఇరిగిపోకుండా ఈజీగా వస్తుంది. లేకపోతే ఒక్క చేత్తో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా వేసి ఒక 1 సెకండ్ అలానే ఉంచాలి, కదల్చకుండా. కదిల్చితే మళ్ళీ అదంతా ఊడిపోయిద్ది, ముక్కలు అయితే. అట్లా ఉంచి చిన్నగా కదిల్చి రివర్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్లోగా. ఈ విధంగా ఫ్రై అవుద్ది. ఫ్రై అయిన దాన్ని తీసి ఒక టిష్యూ పేపర్లో వేసుకొని, టిష్యూ పేపర్ పెట్టి ఒక ప్లేట్లో దానిలో వేసుకొని 1 by 1 ఇట్లా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ వడ రెడీ. ఇది ఏ చట్నీ లేకపోయినా బాగానే ఉంటుంది. కాకపోతే పెద్దవాళ్ళు కొంచెం అల్లం చట్నీతో, పొడితో బాగుంటుంది. పిల్లలకి కెచప్తో చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చితే